టీడీపీ రెండో జాబితా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పలువురు నేతలను ఉండవల్లికి పిలిచి మాట్లాడారు చంద్రబాబు. నిన్న గోపాలపురం, కొవ్వూరు, వెంకటగిరి నేతలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. 50 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్ల అభ్యర్థుల కోసం కసరత్తులు చేస్తున్నారు. రేపు టీడీపీ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ రెండో జాబితా అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పలువురు నేతలను ఉండవల్లికి పిలిచి మాట్లాడారు చంద్రబాబు. నిన్న గోపాలపురం, కొవ్వూరు, వెంకటగిరి నేతలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. 50 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్ల అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నారు. రేపు టీడీపీ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. అంటే రేపు టీడీపీ రెండో జాబితా ఇవాళ రాత్రి కానీ రేపు కానీ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే 99 మంది, అంటే జనసేన 5, టీడీపీ 94, రెండు కలిపి 99 మంది అభ్యర్థులతో ఒక జాబితా, మొదటి జాబితా రిలీజ్ అయింది. రెండో జాబితా వచ్చేటప్పటికి బీజేపీతో పొత్తు కూడా ఖరారు అవడంతో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మార్పులు చేర్పులను బట్టి రెండో జాబితా విడుదల చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉండవల్లికి నిన్న రాత్రి కొంతమంది కలిశారు, ఇవాళ కూడా కలుస్తారు. రెండో జాబితాలో చాలా మంది అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు ప్రధానంగా ఏంటంటే రెండో జాబితాలో సీట్ వస్తుందని ఆలోచిస్తున్న వారి సంఖ్య కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి రెండో జాబితాలో చంద్రబాబు కూడా ఎక్సర్సైజ్ కొంచెం ఎక్కువ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. బీజేపీకి ఒక 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన ఒక 3 సీట్లు తగ్గించుకుంది. కాబట్టి టీడీపీ 143 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే 95 మంది జాబితా విడుదల చేశారు. కాబట్టి మిగిలిన 48 మంది జాబితాను ఇవాళ కానీ రేపు కానీ విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చెప్పండి ప్రసన్న, పొత్తుల నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులకు సీట్లు కేటాయించలేదు. దీనిపై వారిని ఎలా బుజ్జగించబోతున్నారు చంద్రబాబు? అంటే ఓవరాల్ గా కొంతమందికి సీట్లు కాని పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అసంతృప్త నేతలు ఉన్నారు, వాళ్ళకి సీట్ల కేటాయింపు ఎందుకు సరిగా జరగలేదు ఏంటి అనే దాని మీద ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ సీట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి పదవి ఇచ్చే అవకాశం కానీ ఆలోచన కానీ ఉందనే అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా కన్విన్స్ అవుతున్నారు. అయితే చాలా మంది సీనియర్ నేతలు ఇప్పుడు సీటు కోల్పోయిన పరిస్థితి, బీజేపీతో పొత్తులు కావచ్చు, లేకపోతే జనసేనతో పొత్తులు కావచ్చు, సీట్లు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి బుజ్జగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ.